హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన న్యూస్ అనాలిసిస్లో లేటెస్ట్ అప్డేట్స్తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా చూడాలి. మీరు డైలీ అప్డేట్ చేస్తున్నారు, బట్ దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలని కూడా క్వశ్చన్స్, కామెంట్స్ వస్తున్నాయి. దాని గురించి మాట్లాడతాను. టెలికాం సెక్టర్ గురించి కూడా మాట్లాడతాను. ఆ రెండు కూడా ఏ టైమ్స్లో ఉన్నాయనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్లీ ఆ టాపిక్స్కి వెళ్ళాలంటే ఆ టైంకి అయితే వెళ్ళొచ్చు. ఓకే, ఫస్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో మార్కెట్ని గమనిస్తే సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి అండ్ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి ఒక లెవెల్కి రావడం, మళ్ళీ అక్కడి నుంచి వోల్టైల్గా మూవ్ అవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీని తీసుకుంటే 9000 పైన సస్టైన్ అవుతూ ఉన్నట్లు ఉంటుంది, మళ్ళీ 9000 ఫాలో అయ్యి, అంటే 9000 కంటే బిలో ఫాలో అయ్యి క్లోజ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో 9000 అబోవ్ అండ్ 9000 బిలో అండ్ అరౌండ్ 9000 మనకి నిఫ్టీలో అయితే మూవ్ కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా మన మార్కెట్స్ చాలా వోల్టైల్గా అయితే రన్ అయ్యాయి. సెన్సెక్స్ 223 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయ్యి 30,600 దగ్గరగా క్లోజ్ అయితే, నిఫ్టీ 68 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయ్యి 8,993 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు విక్స్ కూడా మనకు కొంత డ్రాస్టిక్గా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. 7% దగ్గరగా ఫాలో అయింది. విక్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని నేను ఆల్రెడీ వీడియో చేశాను. విక్స్ ఇండైరెక్ట్గా మనకి మార్కెట్లో ఎంత ఫియర్ ఉందనేది చెప్తుంది. మార్చ్ 24 మనకి విక్స్ 86 అరౌండ్ ఉండేది కాస్త ఇప్పుడు 47% అరౌండ్ మనకి ఫాలో అవడం అయితే జరిగిందనమాట. అంటే మార్చ్ 24తో పోలిస్తే ఇప్పుడు మన మార్కెట్లో ఫియర్ అనేది తక్కువగా ఉన్నట్లు. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని గమనించాలి ఫ్రెండ్స్. ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. 2020లో మాన్సూన్ నార్మల్గానే ఉంటుంది అండ్ రానున్న నెలల్లో పడాల్సిన వర్షాలు కూడా నార్మల్గానే ఉంటాయని అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. మన ఇండియా పరంగా మాట్లాడుకుంటే స్పెషల్లీ మాన్సూన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం ప్రజలు డిపెండ్ అవుతున్నది అగ్రికల్చర్ మీదే కాబట్టి వర్షాలు సకాలంలో కరెక్ట్గా పడినట్లయితేనే వాళ్ళకి లాభం ఉంటుంది. ప్రెసెంట్ ఇండియాకున్న పాజిటివ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటని మనం గమనించినప్పుడు వీళ్ళు ఇచ్చిన అప్డేట్ మాన్సూన్స్ నార్మల్గానే ఉండబోతున్నాయని చెప్పిన అప్డేట్ అయితే పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసులు రీసెంట్ టైమ్స్లో మనకి కొంత బాగా ఫాలో అవుతున్నాయి కాబట్టి అది మన ఇండియా రిలేటెడ్గా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం 80% దగ్గరగా బయట దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటాం అనమాట. అంతకుముందుతో పోలిస్తే మనం ఇప్పుడు కొంత డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఇండియాకి వస్తుంది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ మీద కొంత పెయిన్ అనేది తగ్గుతుంది. అది మన ఓవరాల్ ఇండియాకి పాజిటివ్ అవుతుంది. ఓకే, పాజిటివ్ ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటని చూసినట్లయితే కామన్గా మనకు అర్థమైన ఫ్యాక్టర్ లాక్డౌన్ వల్ల బయట మనకి సేల్స్ కానివ్వండి అండ్ బయట గ్రోత్ మనకు కనిపించదు కాబట్టి డెఫినెట్లీ జీడిపి మీద ఇంపాక్ట్ చేస్తుంది. అది మోస్ట్లీ అందరికీ ఐడియా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం గమనించాల్సింది, రీసెంట్ టైమ్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రూపీ వాల్యూ ఎలా మారుతుంది అనేది డాలర్తో కంపేర్ చేసినప్పుడు ఈ రోజు మన రూపీ అనేది 76.87 అగైన్స్ డాలర్ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ అనమాట. మన రూపీ వీక్ అయిపోతూ ఉన్నట్లయితే అది మన ఇండియన్ ఎకానమీకి అయితే పాజిటివ్ అయితే కాదు, నెగిటివ్ అవుతుంది. కాకపోతే అది ఐటీ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేస్తున్నది, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని కలవబోతున్నారు. అంతకుముందు అనుకున్నాం కదా 1,70,000 కోట్ల ప్యాకేజ్ తర్వాత 1,00,000 కోట్ల ప్యాకేజ్ స్మాల్ బిజినెస్ కి రాబోతుంది అనేది. దాని గురించి చర్చించడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నారు అని చెప్పి వీలైతే అప్డేట్ చేశారు. అండ్ రీసెంట్ గా అయితే వాళ్ళ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి కూడా అప్డేట్ చేశారనమాట. ఆ ప్యాకేజ్ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్ లో ఉంది కాబట్టి చర్చలన్నీ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ ప్యాకేజ్ రిలేటెడ్ న్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్లీ మార్కెట్ పాజిటివ్ గా ఉంటుందనే ఒక ఊహాగానాలు కూడా ప్రెసెంట్ మార్కెట్ లో అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ టెలికాం సెక్టర్ గురించి మాట్లాడాక వొడాఫోన్ ఐడియా గురించి మాట్లాడతాను. ఓకే, పాజిటివ్ నెగిటివ్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. పాజిటివ్ మాట్లాడుకుంటే ప్రెసెంట్ లాక్డౌన్ విధించారు కాబట్టి అందరూ మోస్ట్లీ ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, వర్క్ రిలేటెడ్ గా కానివ్వండి అండ్ ఇంకే ఇతర అవసరానికైనా సరే నెట్ వినియోగం అంటే డేటా వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది టెలికాం కంపెనీస్ ఒక రెవెన్యూస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఓవరాల్ గా వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది. ఇది పాజిటివ్ ఫ్యాక్టర్. అయితే నెగిటివ్ ఫ్యాక్టర్ మాట్లాడుకోవాలంటే టెలికాం కంపెనీస్ కి సంబంధించి మనం వాళ్ళ ఫైనాన్షియల్ గా అనాలిసిస్ చేద్దాం అనుకున్నప్పుడు మనం రెండు ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, వాళ్ళకి ఎంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎలా మారుతున్నారు మంత్ ఆన్ మంత్ బేసిస్ లో అని చెప్పి చూసుకుంటూ వచ్చాం కదా. ఫస్ట్ ఇది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. బయటి లాక్డౌన్ వల్ల కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యే ఒక యాక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి ఇది టెలికాం కంపెనీస్ కి వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక టెలికాం కంపెనీకి సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా డేటాని వినియోగిస్తున్నా లేకపోతే వాళ్ళ సర్వీసెస్ ఎక్కువగా తీసుకుంటున్నా సరే వాళ్ళు స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా సర్వీసెస్ పెంచాల్సి ఉంటుంది అనమాట. లేదంటే వాళ్ళ డేటా స్పీడ్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. అది కూడా మనకి కంపెనీకి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అనే అనుకోవచ్చు. ఒక ఒపీనియన్ అయితే మారుస్తుంది. ఎక్కువగా డేటా యూజ్ చేస్తున్నారంటే కంపెనీ నార్మల్ ఆపరేషన్స్ ని, నార్మల్ స్పెక్ట్రమ్ ని మెయింటైన్ చేస్తున్నట్లయితే అది కుదరదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో లాక్డౌన్ కారణంగా ఈ
టవర్స్ ఒక మెయింటెనెన్స్ కానివ్వండి, స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా కూడా కొంత ఇష్యూ అయితే మెయింటైన్ అవుతుంది. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే మనం కన్సిడరేషన్ లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మిగిలిన సెక్టార్స్ తో కంపేర్ చేస్తే టెలికాం సెక్టర్ మీద ఫస్ట్ థింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట. సో డైరెక్ట్ గా ఈ లాక్డౌన్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వాళ్ళ రెవెన్యూస్ మీద అయితే ఉండదు. బట్ వాళ్ళకి పాజిటివ్ గా ఉంటుంది అని మనం అనుకుంటున్నప్పుడు ఇవి కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో ఇళ్లలోనే ఉండి ఎక్కువగా డేటా వాడతారు కాబట్టి వాళ్ళకి రెవెన్యూస్ పెరుగుతాయి, ఎస్ పాజిటివ్. బట్ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి న్యూ కస్టమర్స్ ఎడిషన్ అనేది మనకు ఉండదు. సో అందరికీ ఉండదు. సో అది న్యూట్రల్ ఎఫెక్ట్ అనుకుందాం. కాకపోతే ఎక్కువగా డేటా వాడుతున్నప్పుడు స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా కూడా కొంత యాక్టివిటీ మార్చాల్సి ఉంటుంది. అండ్ ఆ టవర్స్ ఒక మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రెసెంట్ ఈ లాక్డౌన్ వల్ల ఈ స్పెక్ట్రమ్ అండ్ మెయింటెనెన్స్ మీద కొంత ఇంపాక్ట్ అయితే పడుతుంది కాబట్టి ఇది మనం కొంత నెగిటివ్ ఫ్యాక్టర్ గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి చూసినట్లయితే సుప్రీం కోర్టు ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ గురించి తీర్పుని వెల్లడించిన తర్వాత వడాఫోన్ ఐడియా కానివ్వండి అండ్ వడాఫోన్ ఐడియాకి లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ మీద కానివ్వండి ఇంపాక్ట్ అయితే పడడం జరిగింది. ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ పడింది? వడాఫోన్ ఐడియా అనేది ఒక జాయింట్ వెంచర్ అనమాట. సో వడాఫోన్ కి ఆదిత్య బిర్లాకి అంటే ఐడియాకి సంబంధించిన వాళ్ళకి వీళ్ళిద్దరు కూడా మెర్జ్ అయిపోయారు ఇండియాలో. ఎందుకంటే జియో వచ్చాక కొంత కష్టకాలం అనేది స్టార్ట్ అయింది. చిన్న చిన్న టెలికాం ప్లేయర్స్ రన్ అవ్వలేని సిచ్యువేషన్లో వడాఫోన్ ఐడియా రెండు కలిసి టాప్ లార్జెస్ట్ టెలికాం ప్లేయర్గా అయితే ఉన్నారు. చాలా రోజుల వరకు కంటిన్యూ అయ్యారు. బట్ దాని తర్వాత జియో అయితే ఆక్యుపై చేసింది ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్లో. సో సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చేశాక మా ఇండియన్ జాయింట్ వెంచర్ అయిన వడాఫోన్ ఐడియా లిమిటెడ్లో మేము డబ్బులు పెట్టాలని రెడీగా అయితే లేవని చెప్పి వడాఫోన్ వాళ్ళు చెప్పారు. అండ్ ఆదిత్య బిర్లాకి సంబంధించిన వాళ్ళు కూడా మా ఐడియా అండ్ వడాఫోన్ కలిసి ఫామ్ అయిన జాయింట్ వెంచర్లో మేము డబ్బులు పెట్టడానికి మేము ఇంట్రెస్టెడ్గా లేము. సో మేము కూడా అడిషనల్గా క్యాపిటల్ని రైజ్ చేసే ఒక ఐడియా కూడా మా దగ్గర లేదని వాళ్ళు కూడా అప్డేట్ ఇచ్చారు. అంటే ప్రెసెంట్ వడాఫోన్ ఐడియాకి హెల్ప్ చేస్తే అది గవర్నమెంట్ అయినా చాలి లేకపోతే సుప్రీంకోర్టు అయినా చాలు, కానీ వాళ్ళ పేరెంట్ కంపెనీస్ హెల్ప్ చెయ్యరు అనే ఒక అప్డేట్ అయితే వీళ్ళు క్లియర్ గా మార్కెట్లోకి అయితే పాస్ చేశారు. కాకపోతే సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ వడాఫోన్ గ్రూప్ వాళ్ళు వడాఫోన్ ఐడియా జాయింట్ వెంచర్ లోకి ఫండ్ ని ఇన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అంటే డబ్బులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రెసెంట్ 10,000 to 15,000 crores దగ్గరగా వడాఫోన్ ఐడియాకి అయితే అవసరం అనమాట. ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ని ఇమీడియట్ గా కొంత సెటిల్ చేయడానికి అయితే వడాఫోన్ ఐడియాకి వడాఫోన్ దగ్గర నుంచి కానీ ఆదిత్య బిర్లా దగ్గర నుంచి కానీ హెల్ప్ వచ్చినట్లయితే ఇది డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంటుంది. బట్ అలాంటి హెల్ప్ ఏది రాకుండా గవర్నమెంట్ కూడా ఎటువంటి పాజిటివ్ స్టెప్స్ తీసుకోకుండా సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఇంకేదైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినా సరే అది వడాఫోన్ ఐడియాకి నెగిటివ్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ లో నిన్న April 15, 2020 గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు 41 lakhs షేర్స్ అయితే కొనడం జరిగింది 430 దగ్గర. సో రీసెంట్ గా మనకి యూబీఎస్ వాళ్ళు కూడా పర్చేస్ చేయడం జరిగింది ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్. 7th April మనకి యూబీఎస్ వాళ్ళు కూడా 53 lakhs షేర్స్ అయితే 367 రూపీస్ దగ్గర అయితే కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా డ్రాస్టిక్ గా ఫాలో అయింది ఈ ఫాల్ లో. సో ఇలా ఫాలో అయిన తర్వాత యూబీఎస్ వాళ్ళు 367 రూపీస్ దగ్గర అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు 430 రూపీస్ దగ్గర ఇన్ని లక్షల షేర్లను అయితే యాడ్ చేయడం జరిగింది. సో నిన్నటి వీడియోలో హాంకాంగ్ అండ్ చైనా నుంచి వస్తున్న డబ్బుల మీద, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తీసుకొస్తున్న డబ్బుల మీద అల్టిమేట్ బెనిఫిషియరీ ఓనర్ ఎవరు అని చెప్పి సెబీ ముందుకు వెళ్ళబోతుంది, ఆ డేటాను కలెక్ట్ చేయబోతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో చైనాకి సంబంధించిన ఎఫ్పిఐస్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు మార్కెట్లో నుంచి. ఎందుకంటే సెబీ తీసుకోబోతున్న స్టెప్స్ రిలేటెడ్ కానీ అలా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళలో బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్, చైనా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఈ మూడు కూడా ఉన్నాయనేలాగా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూడు కూడా చైనా గవర్నమెంట్ కి సంబంధించినవి అనమాట. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకునే దానికంటే ముందు రీసెంట్ డేస్ లో మీకు ఇది అప్డేట్ చేస్తూనే ఉన్నాను, నిఫ్టీ సపోర్ట్, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అని. కాకపోతే కామెంట్ సెక్షన్ లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటున్నారు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు బై అండ్ సెల్, లేకపోతే రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు బై అండ్ సెల్ ఎలాంటి యాక్టివిటీ తీసుకోవాలని అడుగుతున్నారు. సో దాని రిలేటెడ్ గా ఆల్రెడీ నేను న్యూస్ వీడియోస్ లో మాట్లాడాను, బట్ ఇంకొకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ఈ లెవెల్స్ మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్స్. ఈ రోజు డే హైయెస్ట్ నిఫ్టీ 9,051 వరకు వెళ్ళడం జరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 19,520 వరకు వెళ్ళడం జరిగింది. సో నిన్న మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 9,050 అండ్ నిన్న మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో 19,500. సో ఈ రోజు ఇవి ఎక్కడి వరకు హైయెస్ట్ వెళ్ళాయి అనేది మీరు గమనించవచ్చు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద డీటెయిల్డ్ గా మాట్లాడిన ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, అది నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. బట్ ఈ వీడియోలో సో నార్మల్ గా మనం చూస్తున్నప్పుడు సపోర్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాంటి అప్రోచ్ ఉండాలనే దాని గురించి మాట్లాడతాను. సో సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వస్తుంది అనుకుందాం. సో ఒక మంచి పాయింట్ నుంచి ఫాలో అవుతూ సపోర్ట్ దగ్గరికి వస్తుందంటే ప్రీవియస్ లెవెల్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది ఒక 8,500 లెవెల్ అనుకుందాం. ప్రీవియస్గా చాలాసార్లు కూడా 8,500, 8,450, 480 ఈ లెవెల్స్లోకి వచ్చి మార్కెట్ మనకి బౌన్స్ అయినట్లు మనకి డేటా ఉందనుకోండి, అంటే దాని అర్థం ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ని అప్రోచ్ అవ్వబోతుంది, ఛాన్స్ ఉంది మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి. సో ఒకవేళ నేను సెల్ పొజిషన్ ఇక్కడ ఎక్కడైనా తీసుకొని ఉంటే
ఈ లెవెల్కి వస్తున్నప్పుడు నేను కొంత అలర్ట్గా ఉండాలి. లేదనుకోండి ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అయిపోయింది అనుకోండి, నేను ఎక్కడ సెల్ చేస్తానో అక్కడికైనా వస్తుంది, లేదంటే ఇంకా కూడా మార్కెట్ టాప్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నేను ఏం చేయొచ్చు, నా స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకొని ఈ లెవెల్కి దగ్గరగా తీసుకొస్తాను. ఏ లెవెల్ నుంచి అయితే మార్కెట్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఏ లెవెల్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటానో స్టాప్ లాస్ని దగ్గరికి తీసుకురావడం వల్ల ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోయి నాకున్న ప్రాఫిట్స్ లాక్ అవుతాయి. లేదు మార్కెట్ ఫాలో అయింది అనుకోండి, నేను ఎలాగో సెల్ పొజిషన్లోనే ఉన్నాను కాబట్టి నాకు ప్రాఫిటే ఉంటుంది. అలా కాకుండా మనం నెగ్లెక్టెడ్గా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయినట్లయితే మనకున్న ప్రాఫిట్స్ లేదంటే లాస్లో ఉంటే అది ఇంకా ఎక్కువ లాస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి మాట్లాడదాం. అనుకుందాం 9250 దగ్గర రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీకి అనుకుందాం. సో 9100, 9150, 9200 అండ్ 9250 దగ్గరికి వస్తున్నప్పుడు మన స్టాప్ లాస్ మనం దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. లేదనుకోండి అనుకుందాం 9300 వరకు కూడా వెళ్ళొచ్చేమో, బట్ ఈ రేంజ్ అనేది మనం ఎప్పుడు ఫిక్స్ చేయలేము. ఎగ్జాక్ట్గా 9250 దగ్గరకు వచ్చి మార్కెట్ పడాలని లేదు. అక్కడి నుంచి 20-30 పాయింట్స్ ఈవెన్ 50 పాయింట్స్ కూడా మూవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి మనకి డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా ఫాల్ అయిపోతున్నప్పుడు మన స్టాప్ లాస్ని రెసిస్టెన్స్ దగ్గరగా తీసుకొచ్చుంటాం కాబట్టి ఇమీడియట్గా ఆ ఫాల్లో నుంచి మనం ఎగ్జిట్ అవుతాం, మన ప్రాఫిట్స్ అయితే లాక్ అవుతాయి. అంతేగాని రెసిస్టెన్స్ అనగానే మనం అక్కడి నుంచి సెల్ ఆర్డర్ పెట్టాలనో లేకపోతే సపోర్ట్ అనగానే అక్కడి నుంచి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పి మనం ప్రీ డిటర్మైన్డ్గా ఫిక్స్ అవ్వకూడదు. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్ ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ కాబట్టి పాస్ట్లో ఆ లెవెల్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది కాబట్టి మన స్టాప్ లాస్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఇంకాస్త బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది మనం ప్రాఫిట్ సైడ్ ఉండడానికి. మీరు ఎటువంటి యాక్టివిటీ తీసుకున్నా సరే, ఏ స్టాక్ రిలేటెడ్గా లేకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా తీసుకున్నా సరే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు స్టాప్ లాస్ని మేనేజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అవుతుంటే మీ ప్రాఫిట్స్ కంటిన్యూ అవుతుంటే, బట్ ఏ పాయింట్లోనే రివర్స్ అవ్వడానికి ప్రయత్నిస్తే మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది అండ్ మీరు సేఫ్ సైడ్ అయితే ఉంటారు. సో ఇవి నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ అండ్ నెక్స్ట్ డేకి మాట్లాడుకోబోతున్న లెవెల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో నిఫ్టీ రెసిస్టెన్స్ 9200, అలాగే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ 20,000 to 20,040 పాయింట్ రేంజ్ అయితే గమనిస్తున్నాను. అండ్ సపోర్ట్ అయితే 8,800 దగ్గర నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 18,500 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? మరి లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని గమనించండి. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.